ప్రజల చేత ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లమైన తమకు ప్రోటోకాల్ పాటించకుండా అగౌరవపరుస్తూ అవమానపరిచారని కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ప్రోటోకాల్ తప్పకుండా పాటిస్తామని దురుసుగా ప్రవర్తించిన తీరుపై కౌన్సిల్ సభ్యుకు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ గుర్రప్ప క్షమాపణ తెలిపారు. నంద్యాల మున్సిపల్ కమిషనర్ లో రగడ జరిగింది. ప్రోటోకాల్ విషయంపై కౌన్సిల్ సభ్యులకు కమిషనర్ కు మధ్య తారాస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. తన వార్డులో జరిగిన కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం తనకు సమాచారం ఇవ్వకుండా ప్రారంభించారని మున్సిపల్ కమిషనర్ ను 38వ వార్డు కౌన్సిలర్ సావిత్రమ్మ నిలదీశారు. కౌన్సిలర్ కింద పనిచేసే ఉద్యోగిని కాదు, సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని కమిషనర్ నిరంజన్ రెడ్డి దురుసుగా మాట్లాడారు. కమిషనర్ మాట్లాడిన తీరుపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు గంట సేపు మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. రాజేంద్ర, ప్రధానంగా నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్లు అలాగే మున్సిపల్ కమిషనర్ మధ్య గత కొన్ని రోజుల నుంచి కూడా నడుస్తున్నటువంటి అంతర్గత ఆధిపత్య పోరు ఈ రోజు బహిర్గతమైందని మాత్రం చెప్పుకోక తప్పదు. గత 2-3 రోజుల క్రితము 38వ వార్డులోకి ఒక అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కౌన్సిలర్ అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎవరైతే కౌన్సిలర్ ని పిలవకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి వేరే వ్యక్తులను పిలిపించుకొని అభివృద్ధి కార్యక్రమము అట్టహాసంగా జరిపిపోయారని చెప్పేసి ఈ రోజు కౌన్సిల్ సమావేశంలో 38వ వార్డు కౌన్సిలర్ సావిత్రమ్మ ఆరోపించారు. అయితే ఇదే నేపథ్యంలో ఆమె మాట్లాడుతున్న సమయంలో జోక్యం చేసుకున్నటువంటి నిరంజన్ రెడ్డి చాలా ఘాటుగా సమాధానం చెప్పారు. తాను ఎవరి కింద పనిచేయడం లేదని, వార్డు కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం తనకు లేదు అని ఘాటుగా బదిలివ్వడంతో ఒక్కసారిగా మిగిలిన కౌన్సిల్ అందరూ కూడా సావిత్రమ్మకు మద్దతుగా గతంలో ఇటువంటి సంఘటనలు ఎన్నోసార్లు చోటు చేసుకున్నాయని ఈ కౌన్సిల్ సమావేశం సాక్షిగా ఎన్నోసార్లు కంప్లైంట్లు చేసినా ఎందుకు పట్టించుకోరు, తాము ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులము అభివృద్ధికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా తమను భాగస్వామ్యం చేయాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరికీ కూడా తాము సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తమ పైన ఉంది. మరి తమకెందుకు ప్రోటోకాల్ పాటించారు, సమాచారం ఎందుకు ఇవ్వరు, అభివృద్ధిలో తమను ఎందుకు భాగస్వామ్యాలు చెయ్యరు అని చెప్పి ఒక్కసారిగా మిగిలిన సభ్యులందరూ కూడా నిలదీశారు. మరోవైపు కమిషనర్ ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ని చైర్పర్సన్ ఎవరైతే మమునిసా ఉన్నారో ఆమె కూడా ఒకనొక దశలో తనకు కూడా సరైనటువంటి సమాచారం అనేది కమిషనర్ నుండి కానీ లేదా మున్సిపల్ ఉద్యోగుల నుంచి కానీ రావడం లేదు, ప్రోటోకాల్ కూడా ఇక్కడ పాటించడం లేదు అని చెప్పేసి ఆమె చైర్పర్సన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒకసారిగా వెనక్కి తగినటువంటి నిరంజన్ రెడ్డితో పాటు అలాగే గురప్ప ఎవరైతే మున్సిపల్ దాంతో పనిచేస్తున్నారో వీళ్ళిద్దరు కూడా బేషరతుగా కౌన్సిల్ అందరికీ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. ఇకపై వార్డుల్లో ఏ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నా ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లకు ఖచ్చితంగా సమాచారం ఇచ్చి తాము అక్కడికి వెళ్తామని చెప్పేసి, ఒకవేళ తెలియకుండా జరిగినటువంటి దానికి క్షమించమని చెప్పేసి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. దీంతో ఒకసారిగా సభ అంతా కూడా ప్రశాంతంగా ముగిసింది. అయితే అంతకు ముందు మాత్రము ముఖ్యంగా సావిత్రమ్మ లేవదీసినటువంటి ప్రశ్నకు మిగిలిన కౌన్సిలర్లందరూ కూడా తమ వార్డులో జరిగినటువంటి పొరపాట్లు అలాగే అభివృద్ధి విషయంలో తమను భాగస్వామ్యాలను చేయకపోవడంపై గతంలో జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా ఉదాహరిస్తూ కమిషనర్ పైన ఒక్కసారిగా కూడా విరుచుకుపడ్డారు. దీంతో తీవ్ర స్థాయిలో ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం అనేది చోటు చేసుకుంది. అదుపు తప్పి ఒకవేళ ఇద్దరు కూడా కొట్లాడుకునేటటువంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి భావించిన నేపథ్యంలో చైర్పర్సన్ వెంటనే దాన్ని వారించి జరుగుతున్నటువంటి పొరపాటును అధికారులకు గుర్తు చేశారు. వెంటనే ఎవరైతే మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఉన్నారో వీరందరికీ కౌన్సిలర్ అందరికీ కూడా క్షమాపణ చెప్పడంతో ఒకసారిగా గొడవ సద్దుమణిగింది. రాజేంద్ర, థ్యాంక్ యూ హరికిషన్. ప్రోటోకాల్ పాటించట్లేదు. అసలు మేము కౌన్సిల్ ద్వారా ప్రజల ద్వారా ఎన్నికబడి కౌన్సిల్ వచ్చారు అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా?